బాధలోని నీ బాధలను వీడు కారుణ్యమూర్తి హృదయమిది లోతైన కరుణా సముద్రమిది యేసయ్యా నీ హృదయము పోలి జీవించెదను యేసయ్యా నా బ్రతుకంత నీతో గడిపెదను క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా సామాన్య 18వ ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ సామాన్య 18వ ఆదివారంలో భగవంతుడు మన తల్లి శ్రీశం ద్వారాగా 3 దివ్యకరణ పట్టణాలని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ 3 దివ్యకరణ పట్టణాలు మనం ఏ విధంగా జీవించాలి, ఎలా జీవించాలి, మన విధానము, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలో ఈరోజు ఈ 3 పట్టణాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఈ 3 పట్టణాల సారాంశం ఏంటంటే, మనమందరం కూడా ఎక్కువగా ఈ ప్రపంచ ప్రజలందరితో కలిసి ఒక దుర్గుణాన్ని ఎక్కువగా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. బాగా స్పీడ్గా వ్యాపించే డెవలప్ అయ్యేటువంటి దుర్గుణం ఏంటంటే ఇంగ్లీష్లో గ్రీడీ లేదా కవటస్నెస్, తెలుగులో అయితే కనుక ధనాకాంక్ష, లోభితనం, పేరాశ, అత్యాశ. ఇదే ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా వచ్చేటువంటి స్పీడ్గా గ్రో అయ్యేటువంటి దుర్గుణం ఇది. దీని గురించి ఈనాటి 3 పట్టణాలు కూడా మనకు చక్కగా వివరిస్తూ ఉన్నాయి. ఏ విధంగా మనం బ్రతకాలి, మనకున్నటువంటి ఆస్తిపాస్తులు ఏ విధంగా పెంచుకోవాలి, పంచుకోవాలి, ఈ విధంగా ధనాకాంక్ష లేకుండా, అలాగే డబ్బు మీద కోరిక లేకుండా, అత్యాశ, లోభితనం, కవటస్నెస్ అండ్ గ్రీడీ ఇవేమి లేకుండా ఎలా బ్రతకాలి అనేటువంటి సందేశాన్ని ఈరోజు మనమందరం కూడా ఆలకిస్తూ ఉన్నాం. ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మొదటి పట్టణంలో ప్రియమిత్రులారా ఉపదేశకుడి గ్రంథం నుంచి తీసుకునబడింది. ఉపదేశకుడి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము, 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు గ్రంథకర్త చెప్పే సందేశం ఏంటంటే ఈరోజు మొదటి పట్టణం మొత్తానికి కూడా దాని సారాంశాన్ని తీసుకుని 5 అంశాలుగా నేను దాన్ని ఏర్పాటు చేసుకున్నాను. 5 అంశాలు మొదటి పట్టణం నుంచి. ఏమిటంటే మొదటి పట్టణం నుంచి మొట్టమొదటి అంశం ఏంటంటే మన కష్టార్జితాన్ని లేదా నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించాలి. అలా అనుభవించలేకపోతే కనుక నీ జీవితం వ్యర్థమే. ఇట్ ఈస్ ఫ్యూటైల్ అండ్ ఇట్ ఈస్ యూస్లెస్. మొదటి విషయం ఏంటది? మన కష్టార్జితాన్ని మనము అనుభవించాలి. అందుకని కీర్తన గ్రంథము 128వ కీర్తన 1వ వచనం చదవండి. భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడుచున్నారు. నీ కష్టార్జితమును నీవు అనుభవించవు. ఆగండి అక్కడ. నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించాలి. ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని నిర్ణయం, ఇది దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగించే కార్యం. ఇది ఏంటది? మన కష్టార్జితాన్ని మనమే అనుభవించాలి. కొద్ది నెలల క్రితము జరిగిన విషయం ఏంటంటే ప్రియమిత్రులారా, ముంబై మహానగరంలో మనం చూస్తాం కదా, వస్త్ర ప్రపంచంలో దిగ్గజం సంచలనం చేసిన వ్యక్తి ఎవరంటే ప్రియమిత్రులారా, రేమండ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, రేమండ్ కంపెనీకి చెందినటువంటి వస్త్ర వ్యాపారదారుడు ప్రియమిత్రులారా. ఆ వ్యాపారదారుడు ఎవరంటే ప్రియమిత్రులారా విజయపత్ సింఘానియా. ప్రపంచమంతా కూడా రేమండ్ వస్త్ర వ్యాపారాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాడు. 1000 కోట్లు ఆదాయం సంపాదించాడు, 1000 కోట్లు ఆస్తులు సంపాదించాడు ప్రపంచమంతా కూడా విజయపత్ సింఘానియా. ఆ 1000 కోట్లకి వారసుడు ఒక వ్యక్తే. ఆ వ్యక్తి ఎవరంటే తన కుమారుడు గౌతమ్ సింఘానియా. ఏం చేశాడు తండ్రి విజయపత్ సింఘానియా? తన ఆస్తి మొత్తాన్ని కూడా రాబోయే వారసుడికి రాసేశాడు.
ఒక ఇల్లు తప్ప, కొద్దిపాట్లు డబ్బులు తప్ప. రాసేసాడు తన కొడుకుకి, సీఎం చేశాడు తన కొడుకుని. చివరిగా జరిగిందంటే వేల కోట్లు ఆస్తు తీసుకున్నటువంటి ఈ కుమారుడు గౌతమ్ సింఘానియా, మా నాన్న ఉండేటువంటి ఇల్లు కూడా నాదే, ఆ 3 అంతస్తుల భవనం కూడా నాదే, అది సంస్థకు సంబంధించిందే, రేమండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిందే అని కోర్టులో కేసేసాడు తండ్రికి వ్యతిరేకంగా. వేల కోట్లు సంపాదించాడు తండ్రి. తన కష్టాన్ని, తన శ్రమని, తన తెలివిని, తన జ్ఞానాన్ని, తన నైపుణ్యాన్ని, తన రక్తాన్ని చెమటగా మార్చి నిద్రహారాలు మానేసి వేల కోట్లు సంపాదించాడు. వారసుడికి ఇచ్చేశాడు, రాసేశాడు. ఒక ఇల్లు, కొద్దిపాటు డబ్బు తప్ప. ఆ ఇంటిని కూడా స్వాధీనం చేసుకోవడం కోసం కోర్టులో కేసేస్తే ఆ ఇంటిని కబ్జా చేశాడన్నమాట కొడుకే. రోడ్డు పాలయ్యాడు ఈ మహానుభావుడు తండ్రి రాజపత్ సింఘానియా. ముంబై నగరంలో అద్దెంట్లో బతకడం అలవాటు చేసుకున్నాడు. దిక్కుమొక్కు లేకుండా కుటుంబాన్ని, తన భార్యను పోషించుకుంటూ ఉన్నాడు ఈ వేల కోట్ల అధిపతి యజమాని. ఇక్కడ చెప్పేది ఏంటంటే నీ కష్టార్జితం నువ్వు అనుభవించాల్సిందే, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాల్సిందే. మన శ్రమను ఆయుధంగా చేసుకుని సంపాదించినటువంటి, కూడబెట్టినటువంటి ఈ ఆస్తిని అయోగ్యులకి, సోమరిపోతులకి మనం అప్పగిస్తే అది కూడా వ్యర్థమే. మూడో విషయం ఏంటంటే ప్రియులారా, మన ఆస్తిపాస్తులన్నిటికీ కూడా బలమైన కారణం ఎవరంటే భగవంతుడే. మన ఆస్తిపాస్తులకి ముఖ్యమైన కారకుడు ఎవరంటే భగవంతుడే. అది తెలుసుకోకపోవటం అనేది వ్యర్థమే. ఇక్కడ దేవుడే నాకు ఇచ్చాడు ఆస్తి, దేవుడే నాకు ఇచ్చాడు సంపాదన, దేవుడే నాకు ఇచ్చాడు సుఖాలని, అది మర్చిపోయి నా కష్టార్జితము, నా శ్రమ, నా తెలివితేటలో, నా వ్యాపార నైపుణ్యం, నా వ్యవసాయ నైపుణ్యం, నా జ్ఞానమే అని నీవు ఆలోచన చేస్తే కనుక అది కూడా వ్యర్థమే, అది కూడా వ్యర్థమే చెప్పని ఇక్కడ గ్రంథకర్త అంటూ ఉన్నాడు. ప్రియలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ 3 విషయాల్లో మొదటి విషయం ఏంటి? మన కష్టార్జితాన్ని మనమే అనుభవించాల్సిందే, అది దేవుని యొక్క సంకల్పం. మరి రెండోది అంటే మన కష్టాన్ని, మన శ్రమని, మన కూడబెట్టుకున్న ఆస్తిపాస్తుల్ని అయోగ్యులకి, అప్రయోజకులకు, సోమరిపోతులకు అప్పగించకూడదు. అది కూడా వ్యర్థమే, అది కూడా దేవునికి నచ్చనటువంటి కార్యమే. ఇది రెండవది. మరి మూడోది అంటే మన కలిమికి, మన ఆస్తిపాస్తులకి బలమైన కారణం ఎవరంటే అది భగవంతుడు మాత్రమే. అది తెలుసుకోకపోవటం అనేది వ్యర్థము, అజ్ఞానం, అవివేకతనం. కాబట్టి ఈ 3 విషయాలు. నాలుగోది అంటే మన కలిమి 3 విధాలుగా ఉపయోగపడాలి. మనకున్న ఆస్తి, మనకున్న సంపాదన 3 విధాలుగా ఉపయోగపడాలి. ప్రియలారా, సహోదరి సహోదరులారా, ఏ విధంగా ఉపయోగపడాలి? చదవండి. ఇక్కడ కీర్తన గ్రంథము 127వ కీర్తన 2వ వచనం చదవండి. వేకువని నిద్రలేచి రేయి ప్రొద్దుపోయిన దాకా మేల్కొని ఉండి కష్టపడి పనిచేసి పొట్టకూడు సంపాదించుకోవటం వ్యర్థము. ప్రభువు తాను ప్రేమించి ప్రజలకు బిడలకు వారు నిద్రించినప్పుడు కూడా సంపదలో సగును. ఇది దేవుడు చెప్పే మాట. ఇది దేవుడు ఏమంటున్నాడు? దేవుడిని నమ్ముకున్న బిడలకు, దేవుడిని ప్రేమ కలిగిన బిడలకు, గుడి అంటే ప్రారంభించే బిడలకు వాడు నిద్రపోయేటప్పుడు కూడా సంపదలు వసగుతాడు. గట్టి చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి 4వ విషయం ఏంటంటే నాలుగో విషయము మనకున్న సంపాదన, మనకున్న ఆస్తి, మనకున్న కలిమి 3 విధాలుగా ఉపయోగపడాలి. మొదటిది ఏంటంటే దేవునికి మహిమకరంగా మన సంపాదన ఉపయోగపడాలా. దేవునికి మహిమకరంగా, దేవాలయానికి మహిమకరంగా, విచారణకు మహిమకరంగా, దేవుని చిత్తం నెరవేర్చడం కోసం, ప్రేషిత కార్యాలు చేయటం కోసం మన సంపాదన, మన ఆస్తి, మన కూడబెట్టుకుంది దేవుడిచ్చిందే కాబట్టి, ఈ ఆయుష్ దేవుడిచ్చిందే కాబట్టి దేవునికి మహిమకరంగా మనం ఖర్చు పెట్టాలి. మరి రెండోది అంటే మానవ శ్రేయస్సు కోసం, మానవ మనుగడ కోసం,
పేదవారు, దరిద్రులు, దిక్కుముక్కులేని వాళ్ళు, అనాథలు, వితంతువులు, అడుక్కునే వాళ్ళు, బిచ్చబెట్టుకునే వాళ్ళు, తిండి లేక బాధపడేవారు, ఆరోగ్యం లేక బాధపడేవారు, మందులు డబ్బులు లేక బాధపడేవారికి మనము మన సంపాదన కొద్దిగా అయినా ఉపయోగపడాలి. మానవ శ్రేయస్సు కోసం, మానవ అభివృద్ధి కోసం మన సంపాదన ఉపయోగపడాలి. ఇది రెండవది ఉపయోగపడవలసింది ప్రియులారా. మరి మూడవది అంటే మన సంతోషం కోసం కూడా మనము మన సంపాదన ఉపయోగపడాలి. మన సుఖ సంతోషాల కోసం, మన కోసం మనం సంపాదించుకునే డబ్బులు ఉపయోగపడాలా? అలా ఉపయోగపడని పక్షంలో అది కూడా వ్యర్థమే. దేవుడికి ఉపయోగపడినటువంటి డబ్బు వ్యర్థమే. మానవ శ్రేయస్సు కోసం ఉపయోగపడిన డబ్బు వ్యర్థమే. ఎల్లప్పుడూ కూడా మనము మన సంపాదన మానవ మనుగడకే కాకుండా మానవులందరూ కూడా నాలాగా సుఖంగా ఉండాలా, సురక్షితంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా. మీరు గమనించండి, టాటా మరైనా టాటా బిర్లా కంపెనీలు ఉన్నాయి కదా, రతన్ టాటా గారు ఉన్నారు కదా. ఈ రతన్ టాటా గారు తనకు వచ్చేటువంటి ఆదాయంలో, లాభాల్లో, టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఎంత అయితే లాభం వస్తుందో కొన్ని వేల కోట్లు ప్రపంచానికి ఖర్చు పెడతాడు ఆయన. మీరు గమనించండి, ఆల్ఫ్రెడ్ నోబెల్, ఎవరైనా ఆల్ఫ్రెడ్ నోబెల్ బాంబులు కనిపెట్టిన వ్యక్తి, అణుబాంబులు కనిపెట్టిన వ్యక్తి ఆల్ఫ్రెడ్ నోబెల్. తనకు వచ్చిన సంపాదనలో లక్షల కోట్ల డబ్బులన్నీ కూడా ఒక ప్రోగుగా చేసి ఏం చేశాడు ఆయన? నోబెల్ ప్రైజ్ దాన్ని స్థాపించాడు. నోబెల్ ప్రైజ్ అని స్థాపించాడు. నోబెల్ ప్రైజ్ గమనించండి, మానవ మనుగడ కోసం, మానవ మనుగడ కోసం నోబెల్ ప్రైజ్ స్థాపించాడు ఆయన. ఆ నోబెల్ ప్రైజ్ అనేది ఎప్పుడు కూడా ఉంది, అది ఇంకా కొనసాగుతూ ఉంది. నోబెల్ ప్రైజ్ మదర్ తెరెసా గారు నోబెల్ ప్రైజ్ గ్రహీత. ఆమె నోబెల్ ప్రైజ్ సాధించారు మదర్ తెరెసా గారు. ఆ విధంగా ఆల్ఫ్రెడ్ నోబెల్ కావచ్చు. అలాగే ఇప్పుడు విడారా ఫేస్బుక్ వ్యవస్థాపకుడు ఎవరైనా, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు ఎవరైనా మార్క్ జోకర్బర్గ్. తనకు వచ్చే సంపాదనలో 99% ఈ ప్రపంచం కోసం, పేద బిడ్డల కోసం, వారి విద్యా జీవితం కోసం, మందుల కోసం, మానవ మనుగడ కోసం, మానవ శ్రేయస్సు కోసం తనకు వచ్చే సంపాదనలో మార్క్ జోకర్బర్గ్ అనే ఆయన ఫేస్బుక్ వ్యవస్థాపకుడు 99% ఈ ప్రపంచం కోసం డొనేషన్ ఇచ్చేసాడు ఆయన. డొనేషన్ ఇచ్చేసాడు ఆయన. ఇటువంటి వాళ్ళని చూసి మనం కూడా నేర్చుకోవాలి. గట్టి సభలో కూడా దేవుడి కోసం ఈ 4 విషయాలు మనం జాగ్రత్తగా ఆకలింపు చేసుకుని మన జీవితాల్లో సవరించుకోవాలి, సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని చెప్పని పోగు చేసుకోవడం కాదు, కానీ పంచుకోవటం కూడా అలవాటు చేసుకోవాలి. పంచుకోవటం కూడా అలవాటు చేసుకోవాలి. ఇది మొదటి పట్టణంలో మనం నేర్చుకున్నటువంటి సారాంశం బిడ్డలారా, సహోదరి సహోదరులారా. రెండో పట్టణంలోకి వచ్చేస్తున్నాం. రెండో పట్టణంలో కొలసీలకు రాసిన లేఖ, పునీత పౌలు గారు కొలసీలకు రాసిన లేఖలో 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం వింటూ ఉన్నాం. చదవండి ఒకసారి, 1-2 వచనం చదవండి. మీరు క్రీస్తుతో పాటు సజీవముగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుట అచ్చట దేవుని కుడి పార్శ్వమున క్రీస్తు తన సింహాసనమున అధిష్ఠించి ఉన్నాడు. కాబట్టి మీరేం చేయాలి? మీ మనసుల్ని, మీ హృదయాల్ని, మీ ఆలోచనల్ని, మీ చూపును అదిగో అక్కడ పరలోకములో క్రీస్తు భగవంతుడు దేవుని కుడి ప్రక్కన కూర్చున్నాడు సింహాసనాసీనుడై. అదిగో మీ మనసు అంతా కూడా అక్కడ ఉండాలి. పరలోకంలో వస్తువుల పైన ఉండాలి మీ మనసు. అక్కడ దొరికేటువంటి సంతోషం వైపు ఉండాలి నీ మనసు, ఆనందం వైపు ఉండాలి నీ మనసు. నీ చూపంతా కూడా అక్కడే ఉండాలి. ఎందుకని? మన భగవంతుడు యేసుక్రీస్తు అక్కడే ఉన్నాడు కాబట్టి. ఈ లోకం మీద కానీ, ఈ లోక వస్తువుల మీద కానీ, ఈ లోక వ్యామోహాల మీద కానీ, ఈ లోక సిరి సంపద మీద కానీ నీ చూపు, నీ ఆలోచన, నీ హృదయం, నీ తలంపులు ఉండకూడదు అని పౌలు గారు కొలసీలకు రాసిన లేఖలో చెప్తూ ఉన్నాడు. బిడ్డలారా, సహోదరి సోదరు గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈనాటి రెండో పట్టణంలో కూడా మనం ముఖ్యంగా కొన్ని విషయాల్ని ఈ రెండో పట్టణం నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. ఏంటి మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, మనమందరం కూడా ఎత్తబడి ఉన్నాం. మనమందరం కూడా ఎందులోంచి మనం ఎత్తబడి ఉన్నాం? ఎక్కడి వరకు ఎత్తబడి ఉన్నాం అంటే 4 సందర్భాలు ఎత్తబడి ఉన్నాం. ఏ విషయంలో ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, ఏ విషయం అంటే మనమందరం కూడా పాపము నుండి పవిత్రతకు ఎత్తబడి ఉన్నాం. ఎక్కడి నుంచి? పాపము నుండి పవిత్రతకు ఎత్తబడి ఉన్నాం. చదవండి వాక్యాన్ని.
పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు పవిత్రమైన జనం, మనం దేవుని సొంత ప్రజలు, మనం గమనించండి. ఇక్కడ మనమందరం మరి ఇక్కడ పవిత్రమైన జాతి మంది, పవిత్రమైన ప్రజలు మనమందరం కూడా. అంటే పాపము నుండి భగవంతుడు మనందరూ కూడా పవిత్రతకి ఎత్తుకున్నాడు. ఆయన ఎత్తబడి ఉన్నాం మనమందరం కూడా. వీఆర్ ఎలివేటెడ్ క్రిస్టియన్స్ ఫ్రమ్ ద సిన్ టు ద హోలీనెస్. అక్కడికి ఎత్తబడ్డా మనమందరం కూడా క్రీస్తు వలె. మరి పవిత్రతకు ఎత్తబడిన మనమందరం కూడా మళ్ళీ పదే 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 పాపంలో పడిపోతూ ఉన్నాం, దిగజారిపోతూ ఉన్నాం. ఎత్తబడిన మనమందరం కూడా మళ్ళీ కిందకు చూస్తూ ఉన్నాం, మన ఆలోచనలు దిగజారిపోతూ ఉన్నాయి, మన మనసులు దిగజారిపోతూ ఉన్నాయి, మన తలంపులు దిగజారిపోతూ ఉన్నాం. వీఆర్ ఎలివేటెడ్. మనం ఎత్తబడిన క్రైస్తవులు మనమందరం కూడా పాపం నుండి పవిత్రతకు ఎత్తబడి ఉన్నాం. కానీ మనం మాత్రం ఆ పవిత్రతని నెలకొల్పుకోలేకపోతూ ఉన్నాం, కాపాడుకోలేకపోతూ ఉన్నాం. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? యు ఆర్ ఏ చోసన్ జనరేషన్, యు ఆర్ ఏ హోలీ నేషన్, యు ఆర్ ఏ రాయల్ ప్రీస్ట్హుడ్, యు ఆర్ గాడ్స్ ఓన్ పీపుల్. దేవుని సొంత ప్రజలు మనమందరం కూడా, పవిత్రమైన జనం మనమందరం కూడా. అటువంటి ఉన్నతమైన స్థాయికి లేవనెత్తబడిన మనమందరం కూడా మళ్ళీ తిరిగి 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 పదే పదే అదే పాపమని రుచిలో పడిపోతూ ఉన్నాం. ఇది కూడా ప్రియబిడ్డలారా మనం ఆలోచించదగిన విషయం. ప్రియబిడ్డలారా గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మనం ఎత్తబడి ఉన్నాం కాబట్టి మనం ఏం వదులుకోవాలి మనమందరం కూడా? కోపాన్ని తొదముట్టించాలా. 2వ పట్టణంలో పౌలు గారు చెప్తున్నారు, కోపాన్ని తొదముట్టించాలా, పగా ప్రతీకారం తొదముట్టించాలా, ఈ లోక వ్యవహారాలను తొదముట్టించాలా, జాగ్రత్తలకు దూరంగా ఉండాలా, క్రోధానికి దూరంగా ఉండాలా, శారీరక వాంఛలకు దూరంగా ఉండాలా, ఈ లోక వ్యామోహాలకు దూరంగా ఉండాలా. మరి ముఖ్యంగా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రాపంచిక వ్యవహారాలకు దూరంగా ఉండాలా. ఆ విధంగా దూరంగా ఉంటే వాటిని మనం చేస్తే కనుక అప్పుడు పవిత్రమైన అంతస్తుకు మనం మళ్ళీ చేరుకోగలం. అలా చేరుకోవడానికి ప్రియబిడ్డలారా భగవంతుడు పాప సంకేతాల సాంగ్యాన్ని, దివ్య పూజ బలిని, ఈ ఆధ్యాత్మిక దివ్య సంస్కారాన్ని మనకిస్తూ ఉన్నాడు. మరలా మనము పాప సంకేతం చేసిన వెంటనే, దివ్య పూజ బలిలో పాల్గొన్న వెంటనే మనం అదే స్థితికి, పవిత్ర స్థితికి భగవంతుడు మనందరూ కూడా లేవనెత్తూ ఉన్నాడు. అది మొదటి విషయం. మనమందరం కూడా పాపము నుండి పవిత్రతకు ఎత్తబడిన ప్రజలు మనమందరం కూడా. మరి రెండో విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఈ ప్రపంచం నుండి, ఈ భూలోక ప్రపంచం నుండి పరలోక ప్రపంచానికి ఎత్తబడి ఉన్న మనమందరం కూడా. ఈ భూలోక ప్రపంచం నుంచి పరలోక ప్రపంచానికి మనమందరం కూడా ఎత్తబడి ఉన్నాం. చదవండి ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం చదవడం మనకు అర్థమవుతుంది. నేను వారికి అందజేసి కానీ లోకం వారిని ద్వేషించినది, వారును లోకమునకు చెందిన వారు కాదు. గమనించండి, ఇక్కడ వారంటే ఎవరు? ఇక్కడ తన అపోస్తలులు, వారు బోధ వినేవాళ్ళు, ఆయన అనుసరించే మనమందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. కానీ ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు మనం అందరం. వీ డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. దో వీ లివ్ ఇన్ దిస్ వరల్డ్, వీ డు నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. మనంతా కూడా పరలోకమే, పరలోక ప్రపంచం మనందరూ కూడా. కాబట్టి ఈ భూలోక ప్రపంచం నుంచి పరలోక ప్రపంచానికి మనమందరం కూడా లేవనెత్తబడి ఉన్నాం క్రీస్తు ప్రభు ద్వారాగా. కాబట్టి ఈ లోకానికి చెందిన వాళ్ళగా మనం జీవించకూడదు, ఈ లోక పోకడల ప్రకారం మనం జీవించకూడదు, ఈ లోక వ్యవహారాల ప్రకారం మనం జీవించకూడదు. క్రైస్తవులు అనేవాళ్ళు, కథోలికులు అనేవాళ్ళు, దేవుని నమ్ముకున్న బిడ్డలు అనేవాళ్ళు మనమందరం కూడా పరలోక వారసులు. మనమందరం కూడా గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మన కోరికలు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, అన్నీ కూడా పరలోక వైపు ఉండాలా. మనం ఈ భూలోకంలో దొరికే వస్తువుల మీద కాకుండా పరలోకంలో దొరికే వస్తువుల మీద మన మనసు ఉండాలా. అక్కడే మన మనసు ఉండాలి. ఎందుకని? మన రక్షకుడు యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఆయన వైపే మన చూపు ఉండాలి, ఆయన వైపే మన మనసు ఉండాలి, ఆయన వైపే మన ఆలోచన ఉండాలి. ఆ విధంగా ఉంచమని చెప్పని పునీత పౌలు గారు కొలస్సీ ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. మరి 4వ విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఎత్తబడి ఉన్నాం. ఎక్కడి నుంచి? ఆదాము దగ్గర నుంచి క్రీస్తు ప్రభు వరకు ఎత్తబడి ఉన్నాం. వీఆర్ ఎలివేటెడ్ క్రిస్టియన్స్ అండ్ క్యాథలిక్స్ ఫ్రమ్ యాడమ్ టు క్రైస్ట్. అంటే ఏంటి? ఆదాం అనే వ్యక్తి అవిధేయతకు చిహ్నము,
ఆదాము అనే వ్యక్తి బలహీనతకు చిహ్నము, ఆదాము అనే వ్యక్తి లోబితనానికి చిహ్నము, ఆదాము అనే వ్యక్తి లేనిపోయిన దాన్ని నెత్తురు రాసుకోవడానికి చిహ్నము, ఆదాము అనే వ్యక్తి తిరుగుబాటుకి చిహ్నము, ఆదాము అనే వ్యక్తి మరణానికి చిహ్నం. కాబట్టి ఆ ఆదాము దగ్గర నుంచి మనం ఎక్కడికి ఎత్తబడి ఉన్నాం? క్రీస్తు ప్రభునికి ఎత్తబడి ఉన్నాం. క్రీస్తు భగవంతుడు తన శిలువ, శ్రమల, మరణ, పునరుత్తరం ద్వారాగా మనందరూ కూడా తనలో ఐక్యపరుచుకుంటూ ఉన్నాడు, తనలో ఐక్యపరుచుకుంటున్నాడు బిడ్డలారా, సహోదరి సోదరు. కాబట్టి ఇక్కడ క్రీస్తు తత్వం మనకు అలవాటు అవ్వాలా, క్రీస్తు మనస్తత్వం మనకు అలవాటు అవ్వాలా, క్రీస్తు గుణగణాలు, క్రీస్తు లక్షణాలు మనకందరికి కూడా అలవాటు అవ్వాలా. ఆ విధంగా మనమందరం కూడా ఎత్తబడినటువంటి ప్రజలు, మనమందరం కూడా వీఆర్ ఎలివేటెడ్ క్రిస్టియన్స్, వీఆర్ ఎలివేటెడ్ క్యాథలిక్స్, వీఆర్ ద ఎలివేటెడ్ బిలీవర్స్. మనమందరం కూడా ఎత్తబడి ఉన్నాం. ఎక్కడి నుంచి? పాపం నుంచి పవిత్రతకు. ఇప్పుడు సువిశేషంలోకి వస్తూ ఉన్నాం. తీసుకోండి ఒకసారి అందరూ కూడా లోకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుకున్నాం కదా. ఈ సువిశేషంలో మనం చూసే విషయం ఏంటంటే బిడ్డలారా, ఒక ధనికుడైనటువంటి వ్యవసాయదారుడు, లోబి, ధనికుడైనటువంటి వ్యవసాయదారుడు ఒక లోబి. చదవండి, ఒకటి చదవండి, 13వ వచనం చదవండి. జనసమూహము నుండి ఒకడు బోధకుడా పిత్రార్జితమున నాకు పాలు పంచుమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అనెను. అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగా లేక పంపిణీదారుడిగా నియమించాను. గమనించండి, ఇక్కడ ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరు? ఇక్కడ ఒక వ్యవసాయదారుడు, ఒక ధనికుడు, ఒక లోబి. ఎవరో లోబి అంటే ఏంటి? పిసినారోడు, అత్యాశ గలవాడు, దురాశ గలవాడు, పేరాశ గలవాడు, గ్రీడీ, కవటస్నెస్. సంపాదన మొత్తం నాకే కావాలా, సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి, దోసుకోవాలి, దాచుకోవాలి అనేటువంటి దుర్గుణం గలవాడు యేసుప్రభు దగ్గరికి వచ్చామన్నాడు. అయ్యా, పిత్రార్జితములో మా నాన్న దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తిపాస్తుల్లో నాకు కూడా బాగానే ఇమ్మని చెప్పని మా సహోదరుడితో ఒక మాట చెప్పు అన్నాడు యేసుప్రభుని. అంటే యేసుప్రభుని యొక్క కాలంలో ఆస్తి పంపకాలు చేసేవాడు ధర్మశాస్త్ర బోధకులు, ఆస్తి గొడవలు తీర్చేవాళ్ళు ధర్మశాస్త్ర బోధకులు. ఆస్తి పంపకాలు, ఆస్తి గొడవలు, పొలాల గొడవలు, కుటుంబ సమస్యలు తీర్చేవారు ఈ ధర్మశాస్త్ర బోధకుడు, పరిచయులు. అలాగే యేసుక్రీస్తు కూడా ఒక రబ్బాయి కాబట్టి, బోధకుడు కాబట్టి యేసుప్రభు కూడా తీర్పు తీరుస్తాడులే, సెటిల్మెంట్ చేస్తాడులే అని యేసయ్య దగ్గర వచ్చి అడుగుతున్నాడు. అయ్యా, నా సహోదరుడితో ఒక మాట చెప్పు. ఏంటి? వాడు నాకు రావాల్సిన ఆస్తిని నాకు పంచివ్వటం లేదు, మీరు ఒక మాట చెప్పండి అయ్యా అని చెప్పని యేసుప్రభుని అడిగాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నన్ను ఎవడు నీకు పంపిణీదారుడిగా, సెటిల్మెంట్ చేసేవాడిగా నియమించాడు? నన్ను గమనించండి. యేసుప్రభుకి ఇష్టం లేదు అక్కడ, యేసుప్రభుకి నచ్చలా. ఈ లోక పంపిణీ విషయాల్లో తలదోచడం యేసుప్రభుకి నచ్చలా. ఈ లోక డబ్బుల విషయంలో, ఆస్తి పంపకాల విషయంలో తలదోచడం యేసుప్రభుకి నచ్చలా. అందుకని ఏమన్నాడు? దాన్ని వ్యతిరేకించాడు. దానికి బలమైన కారణం ఒకటి ఉంది. ఏంటంటే ఇద్దరు డబ్బు మీద ఆశ ఉన్న వారి మధ్యన తీర్పు తెచ్చడం అనేది అసాధ్యం, అసంభవం. అది సెటిల్మెంట్ మనం చేయలేము. వీడికి డబ్బుల మీద ప్రేమ, వీడికి డబ్బుల మీద ప్రేమ, వీడికి డబ్బుల మీద ఆశ, వీడికి డబ్బుల మీద ఆశ, ఆస్తి మీద ఆశ, సంపాదన మీద ఆశ, ఉద్యోగం మీద ఆశ, బంగారం మీద ఆశ, భూమి మీద ఆశ. ఇద్దరికి కూడా అత్యాశ ఎక్కువ ఉంది. ఆ ఇద్దరి మధ్యలో సెటిల్మెంట్ చేయడం అనేది అది జరగని పని, అది జరగని పని, నా వల్ల కాదని చెప్పని యేసు ప్రభు పక్కన పెట్టేశాడు ఆ వ్యక్తిని. పిల్లలారా, యేసు ప్రభుకి ధనవంతులంటే ఏమైనా కోపం ఉందా? యేసు ప్రభుకి ధనవంతులంటే ఏమైనా కోపమా? ఆస్తి పాస్తులు సంపాదించుకోవాలంటే కోపమా? వాళ్ళకి పరలోక రాజ్యం రాదా? వాళ్ళు మోక్షానికి వెళ్ళలేరా? కాబట్టి ధనవంతులంటే యేసు ప్రభుకి ఇష్టం లేదా? ధనవంతులంటే యేసు కోపమా? సంపాదించుకోవాలంటే యేసు ప్రభుకి ఇష్టం లేదా? వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరా? వెళ్ళే ఛాన్స్ లేదు, అవకాశం లేదంటే కనుక దానికి సమాధానం తర్వాత చెప్తాను. ఇప్పుడు చదవండి, వాక్యం చదవండి ఒకసారి. లోకాసు సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చదవండి ఒకసారి. లోక 6:24. అయ్యో ధనికులారా మీకు అనర్థము. అయ్యో ధనికులారా మీకు అనర్థం. ఎందుకని ధనికులకి అనర్థం?
చెప్తా తర్వాత ఇంకో వచ్చిన తర్వాత లోక 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ధనవంతుడు లాజరు విషయంలో ధనవంతుడేమో నరకానికి వెళ్ళాడు, లాజరు పరలోక రాజ్యానికి వెళ్ళాడు, అబ్రహాం ఊరిలోకి వెళ్ళాడు లాజరు. ఇక్కడ ఏమన్నాడు భగవంతుడు? చదవండి వచ్చాన్ని. అందుకు అబ్రహాము కుమారా మరువకము నీ జీవితంలో నీకు తగిన సంపదలను అనుభవించుండగా లాజరు అష్ట కష్టములను అనుభవించాను. అందుచేత నీవిప్పుడు కష్టపడుచుండగా అతడు సుఖపడుచున్నాడు. ఆగడు అక్కడ. మరి ధనవంతుడు చేసే పాపం ఏంటి? ఎందుకు నరకానికి వెళ్ళాడు ధనవంతుడు? లాజరు చేసే పుణ్యం ఏంటి? ఎందుకు అబ్రహాము ఒడిలోకి చేర్చబడ్డాడు? గమనించండి ఇక్కడ. అంటే ధనవంతుడికి మోక్షరాజ్యం రాలా, పేదవాడికి మోక్షరాజ్యం వచ్చింది. అది రెండో విషయం. మరి మూడో విషయం ఏంటంటే చదవండి ఒకసారి. లోక 18:24 వచనం నుంచి 25 వచనం వరకు. యేసు అతడిని చూచి ఇట్లు పలికెను, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టమో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెచ్చములో దూరిపోవుట సులభతరం అని. ఈ 3 వచనాల్లో మనకు అర్థమైంది ఏంటి? ధనవంతులకు పరలోక రాజ్యం లేదు, ధనవంతుడికి మోక్షరాజ్యం లేదు. విత్ కండిషన్స్. వాళ్ళకి మోక్షరాజ్యం కూడా ఉంది, వాళ్ళకి మోక్షరాజ్యం పరలోక రాజ్యం ఉంది. ధనవంతులు అంటే యేసుప్రభుకి తండ్రి దేవునికి పగ కానీ ప్రతీకారం కానీ ఏమీ లేదు, కోపం కానీ ఏమీ లేదు. ఎందుకంటే భగవంతుడే వారిని ధనవంతులుగా చేసింది, భాగ్యవంతులుగా చేసింది, ఆస్తిపరులుగా చేసింది, సంపన్నులుగా చేసింది. దేవుడే వారిని సంపన్నులుగా చేశాడు. ఉదాహరణకి అబ్రహాము గొప్ప సంపన్నుడు, ఇస్సాకు గొప్ప సంపన్నుడు, యాకోబు గొప్ప సంపన్నుడు, లోతు గొప్ప సంపన్నుడు, జక్కయ్య పొట్టు జక్కయ్య గొప్ప సంపన్న గలవాడు, అలాగే కొర్నేలి గొప్ప సంపన్న కుటుంబం కలగవాళ్ళు. వీళ్ళందరూ కూడా గొప్ప సంపన్నులే, అపర కుబేరులు, కోటీశ్వరులు. వీళ్ళందరూ కూడా మరి వీళ్ళందరినీ కూడా దేవుడు భాగ్యవంతులుగా, ధన్యులుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు గొప్ప సంపన్నుడు, సొలొమోను మహారాజు గొప్ప సంపన్నుడు. వీళ్ళందరూ కూడా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళే, ధనవంతులే, ఐశ్వర్యవంతులే. మరి వీళ్ళకి పరలోక రాజ్యం లేదా అంటే వాళ్ళకి పరలోక రాజ్యం దేవుడు ఇచ్చేశాడు. వాళ్ళ భాగ్యవంతులుగా ఎన్నిక చేసుకున్నాడు. మన జీవిత విలువ ఏంటంటే ప్రియబిడ్డలారా, మనం సంపాదించుకున్న ఆస్తిని బట్టి కావచ్చు, విలువలు ఆ ఆస్తిని బట్టి కానీ, అలాగే వస్తువుని బట్టి కానీ, మనం పోగు చూసుకున్న సంపాదన మీద కానీ ఆధారపడలేదు మన జీవిత విలువ. ద వాల్యూ ఆఫ్ లైఫ్ డజంట్ డిపెండ్ అపాన్ ద గూడ్స్ వి అక్వైర్, ద వెల్త్ వి అక్యుములేట్. దీని మీద ఆధారపడలేదు. మన జీవితం ఏంటంటే మానవ జీవితం అనేది సిరి సంపదల సమృద్ధిలో లేదు. గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. మానవ జీవితం అనేది సిరి సంపదల సమృద్ధిలో లేదు. నీ జీవితం విలువ పెంచేది నీ దగ్గర ఉన్న డబ్బు కాదు, నీ జీవిత అంతస్తులు పెంచేది నువ్వు పోగు చేస్తున్న వస్తువులు కాదు. నీ జీవిత విలువ ఏంటంటే నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, విలువలు, దేవుని మీద ప్రేమ, సోదరుల మీద ప్రేమ, మనం జాగ్రత్తగా ఉన్నామా లేదా, మన లక్షణాలు, మన నడవడిక, మన జీవన విధానం, మన తలంపులు ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టి మన జీవిత విలువ ఆధారపడి ఉంటుంది. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, అలాగని చెప్పని దేవుడు డబ్బుని దూరం చేసుకోండి అని అంటలా యేసుప్రభు. డబ్బు మీ దగ్గర రాకూడదు అని అంటలా యేసుప్రభు. ధనం మీ దగ్గర రాకూడదు అని యేసుప్రభు అట్లా. బేసిక్ నీడ్స్ ఉన్నాయి, మనకి బేసిక్ నీడ్స్ ఉన్నాయి. బేసిక్ నీడ్స్ అంటే ఏంటి? మనం కడుపు నిండా తింటానికి ఆహారం కావాలా, ఒంటి నిండా కప్పుకోవడానికి బట్టలు కావాలా, మనకు ఒక ఇల్లు కావాలా, అవే బేసిక్ నీడ్స్. చదవండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం చదవండి. వీటన్నిటిని అన్యులు కాంక్షింతురు, ఎలైనా పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరములల్లా గుర్తించును. గమనించండి, ఇక్కడ ఇవన్నీ మీకు కావాల్సిందే, కానీ మీరు అడగకముందే భగవంతుడు వాటిని మీకు అనుగ్రహించేస్తాడు. రాజ్యాన్ని ముందుగా వెతకండి, మిగతావన్నీ కూడా మీ దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయని యేసుప్రభు అంటున్నారు.
కవటస్నెస్, గ్రీడీ మనకు ఉండకూడదు. ఈ లోకం మీద, ఈ లోక వస్తువుల మీద, ఈ లోక పలుకుబడుల మీద, ఇంకా చాలా చెప్పాను కదా, వీటన్నిటి మీద మన మనసు అనేది ఉండకూడదు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే 1 తిమోతి పత్రిక 6:17 చదవండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండకుండా ఏంటది అస్థిరములుగా సంపదల యందు నమ్మకముంచక మనము సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా కావలసినంతయు దయచేయు దేవుని యందు నమ్మకముంచవలెనని మీరు ఒకరికొకరు బుద్ధి చెప్పుకున్నట్టు పట్టణ గట్టిగా సంప్రదించుకోవాలి. మనకు కావాల్సిన సంపదల్ని ధారాళంగా ఉదారంగా దేవా నాకు దయచేయ ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి తప్ప ఎక్సెసివ్ వెల్త్, ఎక్సెసివ్ మనీ కావాల్సిన దానికన్నా ఎక్కువ ఎప్పుడు కూడా ప్రమాదకరమే, ఎప్పుడు కూడా ప్రమాదకరమే. కాబట్టి మొదటి విషయం ఏంటంటే అత్యాశ మనకు ఉండకూడదు, సుశేషం మనం నేర్చుకునే విషయం. మరి రెండో విషయం ఏంటంటే ద్వారా ఈరోజు సుశేషంలో ఉన్నటువంటి ధనవంతుడైనటువంటి వ్యవసాయదారుడు ఒక లోబి, ఒక అత్యాశపరుడు ఏమన్నాడు యేసుప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఉపమానంలో ఏమన్నాడయ్యా, ఇదిగో నా పొలంలో పంటలు బాగా మండిని, ఇప్పుడు పంటలు బాగా మండిని, ధాన్యం చాలా వచ్చేసింది, ఇప్పుడున్నటువంటి ధాన్యాగారాలు సరిపోవా, ఏం చేయాలి, నేను ఈ కొట్లు పడేసి పెద్ద కొట్లు కట్టించుకుంటా, ధాన్యాగారాలు కట్టించుకుంటా, దాని నిండా ధనం నింపేసుకుని నాకు నేను చెప్పుకుంటా, ఓ నా ప్రాణమా తినము త్రాగుము సుఖించు. నీకు అనేక సంవత్సరాలు కావాల్సినటువంటి వస్తువులు కావచ్చు, ధాన్యం కావచ్చు, డబ్బులు కావచ్చు, చాలా సంవత్సరాలు సరిపడా ఉంది. కాబట్టి ఏం చేయాలి నువ్వు, ఓ నా ప్రాణమా తినము త్రాగుము సుఖించుము అని అనుకుంటూ ఉన్నాడు తనలో తాను ఆ ధనవంతుడు. మనకు కూడా ఇదే సమస్య ఉంది. ఈ వ్యవసాయదారుడికి, ఈ లోబికి, అధిక సంపాదన ఉన్నవాడికి ఉన్న సమస్య మనకు కూడా ఉంది. కొట్లు మన కొట్టాలా, ఎక్కువ వచ్చేసి ఒడ్లన్నీ కూడా ధాన్యం అంతా కూడా ఏం చేయాలి, అదొక సమస్య. మనకు కూడా ఒక సమస్య ఉంటుంది, మనకు కూడా అదే సమస్య ఉంటుంది. ఎక్కువ వచ్చేసి పడితే కనుక, వ్యవసాయంలో ఎక్కువ వచ్చి పడితే, వ్యాపారంలో ఎక్కువ వచ్చి పడితే గర్వం పెరుగుద్ది, అహంకారం పెరుగుద్ది, లెక్కలేని తరం పెరుగుద్ది, నా దగ్గరికి రావాలి అందరూ అని పెరుగుద్ది. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరులారా, రెండో విషయం ఏంటంటే మనకు కూడా ఆ ధనవంతుడికి, ఆ వ్యవసాయదారుడికి ఉన్న సమస్య మనకు కూడా ఉంటుంది. ఆ సమస్యను మనం అధిగమించాలంటే ఏం చేయాలి ప్రియబిడ్డలారా, అందరిలాగానే మనకు కూడా ఈ సమస్య ఉంది. కాబట్టి ఆ సమస్యను మనం అందరూ కూడా పరిష్కరించుకోవాలి. మొదటి ప్రమాదం ఏంటంటే దేవుణ్ణి మనం అందరూ కూడా ధిక్కరిస్తాం. చదవండి ఒకసారి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7, 8, 9 చదవండి, మనకు అర్థమవుతుంది. దేవా నేను 2 వరములు అడిగేదను, వీటిని నాకు ప్రసాదించుము. ఏంటా 2 వరాలు? చదవండి ఒకసారి. నేను ఎంత మాత్రమును చేయము. జాగ్రత్త చదవండి. నన్ను సంపన్నుడు చేయొద్దు, నన్ను పేదవాడిని కూడా చేయొద్దు. నాకు కావాల్సినంత తిండి మాత్రం నాకు దయచేయి. సంపాదన ఇచ్చినచో నిన్ను ధిక్కరించి ప్రభు ఎవడో ఏంటది అని పలుకుతున్నామో. చదవండి యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ చదవండి. దేవుణ్ణి కూడా మనం నిందిస్తాం. వారు విందు దినములు ముగియగానే యోబు కుమారులను పిలిపించి శుద్ధి చేయించేడు వాడు వేకువనే లేచి ఒక్కొక్క పుత్రుడిని కొరకు ఒకవేళ తన కుమారులు కుమార్తెలు పొరపాటున దేవుడిని నిందించి పాపము పట్టుకున్నారేమో రాత్రి ఈ కడుపు నిండితనంలో మా నాన్నకు బోళం తాస్తుంది, మా నాన్న అపరకు బేరుడు, విందులు చేసుకుందాం, వినోదాలు చేసుకుందాం అని రోజుకొకరు ఇంట్లో పార్టీ చేసుకునేవాడు. 7 కొడుకులు 3 కూతుర్లు యోబు బిడ్డలు. కానీ యోబు ఏం చేసేవాడు, వేకువని అందరికన్నా ముందు లేచి ఒక్కొక్క కొడుకు నిమిత్తం, ఒక్కొక్క కూతురు నిమిత్తం పాప పరిహార బలి, దహన బలి సమర్పించేవాడు. ఏమో ఒకవేళ
తిని తాగిన మైకంలో దేవుణ్ణి నిందించారేమో నా బిడ్డలో నిందిస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం చదవండి. ముళ్ళ పొదల్లో పడిన విత్తనములు ముళ్ళ పొదలలో పడిన విత్తనములు పోలినవాడు సందేశమును వెంటనే ఆలకించును, కానీ ఐహిక విచారములు ధన వ్యామోహములు దేన్ని అణిచివేయును? దేవుని వాక్కును అణిచివేయును. గమనించండి, ఈ ధన వ్యామోహాలు ఉండటం వలన, ధనాకాంక్ష ఉండటం వలన దేవుని వాక్కును అది అణిచివేస్తూ ఉంది. ఒకసారి తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 9-10 వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. కానీ ధనాకాంక్ష కలవారు శోధనలకు లోనై మానవులను శిథిలము చేసి ఏంటది నశింపచేయు అపాయములకును ఏంటది మూర్ఖములను అగు వాంఛల వలయందు. గమనించండి, ఇక్కడ ఈ అధిక సంపాదన, ధనాకాంక్ష, అత్యాశ, పేరాశ, డబ్బు 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 అని చెప్పని పారుకులాంటి మనస్తత్వం చేస్తుందంటే అపాయాలు తీసుకొస్తుంది, ప్రమాదాలు తీసుకొస్తుంది, చిక్కులోకి మనల్ని నెట్టేస్తుంది. అదే ఇక్కడ అంటున్నాడు కదా పౌలు గారు మన చదివిన వాక్యం. కాబట్టి ఈ విధంగా ప్రమాదాలకు వచ్చి ఉన్నాయి. తర్వాత 5వ ప్రమాదం ఏంటంటే గర్వం వచ్చి పడుద్ది, అవిశ్వాసం వచ్చి పడుద్ది మన మీదకి. చదవండి ఒకసారి తిమోతి పత్రిక 1వ తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17-18 చదవండి. ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండకుండా ఏంటది అస్థిరములకు సంపాదన యందు నమ్మకం ఉంచకుండా మనము సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా కావలసినంతయు దయచేయు దేవుడు దేవుని అందే నమ్మకం ఉంచవలనని బుద్ధి చెప్పుకుంటూ ఒకరికొకరు కూడా. కాబట్టి ఎక్కువ సంపాదన, ధనాకాంక్ష, ఎక్కువ డబ్బు ఉండటం వల్ల మనకి ఏమవుతుంది? గర్వం వచ్చి పడుతుంది, అవిశ్వాసం వచ్చి పడుతుంది, మూర్ఖత్వం వచ్చి పడుతుంది, అంధకారం వచ్చి పడుతుంది. ఎప్పుడు కావాల్సినప్పుడు మనం ఇమ్మని మనం ప్రభుకి ప్రార్థన చేసుకోవాలి. ఇవి ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకాలు. ఎక్సెసివ్ ప్రాపర్టీ, ఎక్సెసివ్ ఇన్కమ్, ఎక్సెసివ్ డబ్బు, అధిక సంపాదన. అందుకని ఒక సామెత ఒకటి ఉంది, ఏంటది అతి వర్జయిత్ అంట. అతి వర్జయిత్ అంటే ఏంటి? మితిమీరినటువంటిది ఏదైనా కానీ వాంతు చేసుకోవాల్సిందే. ఇక్కడ రాక తిన్నా ఉంది కదా అని చెప్పని అది అరుగుద్దా? అది అరగదు, వాంతు అయిపోతుంది. కాబట్టి ఏదైనా కానీ టూ మచ్ ఈస్ ఆల్వేస్ టూ బ్యాడ్, టూ మచ్ ఈస్ ఆల్వేస్ టూ బ్యాడ్. కాబట్టి కావాల్సింది మన దగ్గర ఉంటే సరిపోద్ది, దానికి మించి ఉండకూడదు, దానికి తగ్గి కూడా ఉండకూడదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఆఖరి విషయానికి వచ్చేస్తూ ఉన్నాం. ఏంటంటే 5వ విషయం ఏంటంటే నిబిడారా దాతృత్వం అనేది అంతా కూడా. దాతృత్వం అంటే అర్థం ఏంటి? జనరాసిటీ. ఏంటది? దాతృత్వం. మనం కూడబెట్టుకోవడమే కాదు, పోగు చేసుకోవడమే కాదు, పెంచుకోవడమే కాదు, ఆస్తుల్ని పంచుకోవటం కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకని పంచుకోవటం కూడా అలవాటు చేసుకోవాలి. దిక్కుముక్కు లేని వాళ్ళు, అనాథలు, వితంతువులు, ఆస్తులు లేని వాళ్ళు, ఇల్లు వాకి లేని వాళ్ళు, తిండి లేని వాళ్ళు, కట్టుకోవడం బట్టలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకన్నా పేదలు, మనకన్నా దరిద్రులు, మనకన్నా దీనులు. వాళ్ళకి మనం దాతృత్వం చూపించాలా, డొనేషన్స్ ఇవ్వాలా, చారిటీ చేయాలా, అలాగే సహకరిస్తూ ఉండాలి, ఆదుకోవాలి, ఆదరించాలి. అది మర్చిపోయాడు ఈ ధనవంతుడు, అది మర్చిపోయాడు ఈ వ్యవసాయదారుడు, అది మర్చిపోయాడు ధనవంతుడు లాభం ఉన్నటువంటి ఆ ధనవంతుడు మర్చిపోయాడు. అందుకని నరకానికి వెళ్ళాడు పెడతారా సహోదర. కాబట్టి ఇంకా 6వ విషయం ఏంటది? అత్యాశ మనందరం కూడా నియంత్రించుకోవాలి. అత్యాశ ఏంటది? అత్యాశ నియంత్రించుకోవాలి. ఈ అత్యాశ మనకి పనికిరాదు. లేని దానికి, అయిన దానికి, కాని దానికి మనం ఆరాటపడతాం, ఆతురపడతాం, తాపత్రయపడతాం. పనికిరాదు. ఉన్నదాన్నే మనం సంతోషంగా అనుభవించాలి. లేని దానికోసం భగవంతుడికి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఇంతవరకు ఇచ్చి నీకు వందనాలు, స్తోత్రాలు, నీకు ధన్యవాదాలు ప్రభువా. ఎక్కడి నుంచి అయినా కానీ ప్రభువా, నీకు ఇష్టమైతే కనుక నాకు కొంచెం ఇవ్వండి ప్రభువా. ఇదిగో ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉంది దేవా, నా ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకం లేకుండా నాకు ఇవ్వు ప్రభువా. ఏ ఆస్తి అయితే, ఏ పదవి అయితే, ఏ పలుకుబడి అయితే, ఏ పొజిషన్ అయితే, ఏ అధికారం అయితే నేను కోరుకుంటూ ఉన్నాను, అది నీ దగ్గర రావడానికి నాకు ఆటంకంగా ఉంటే ప్రభువా, అది నాకు వద్దు. నీ దగ్గర రానివ్వకుండా, గుడికి రానివ్వకుండా, భయభక్తులతో ఉండనివ్వకుండా, ప్రార్థనపరుడిగా ఉండనివ్వకుండా, ఏదైతే నాకు ఆటంకం ఉందో, నాకు ఆటంకంగా ఉందో అది నాకు వద్దు ప్రభువా. ఏదైనా కానీ, నాకున్నది ఏదైనా కానీ నీ దగ్గర వచ్చేలాగా చేయాలా,
నిన్ను దర్శించుకునేలాగా చేయాలి, ప్రార్థించే వ్యక్తిగా చేయాలి, విశ్వాసం ఉండే వ్యక్తిగా చేయాలి. ఆ విధంగా దీవించి ప్రభు అని చెప్పని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసుకుంటూ ఈ అత్యాశను నియంత్రించుకుంటూ ఈ అత్యాశను తొలముట్టించేసి మనం ఈ లోకంలో దేవుని బిడ్డగా పెరగాలి, దేవుని బిడ్డగా ఎదగాలి, ప్రయోజనకరంగా జీవించాలి. మమ్మల్ని దీవించడం మా ఆశీర్వదించండి. ఇదిగా మా తండ్రి, ఈ లోకంలో జీవించేటప్పుడు డబ్బు మీద కోరిక, ధనం మీద కాంక్ష, ఈ లోకంలో మేము జీవించేటప్పుడు పరలోక రాజ్యం చెందిన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. ఇదిగో తండ్రి, ఈ 18వ ఆదివారం ఈ సందేశం ద్వారా ఎంతోమంది మారు మనసు పొందాలి, ఎంతోమంది ప్రభావ జీవితాలు మార్చుకోవాలి. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా జీవించిన ఆశీర్వదించండి. ఇంతకుముందు ప్రభావ విన్న ఆదివారం వాక్యాలు వినిన వారిని, జీవిత పొందిన వారిని ఇంకా అధికంగా జీవించండి. స్వస్థత పొందిన వారిని ఇంకా దీవించి ఆశీర్వదించండి. జీవితాలు మార్చుకున్న వారిని ఇంకా మంచి దీవించిన ప్రభావ దేవా, ఈ ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వినే ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఏ దేవా, ఈ ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకులు దేవ, మీ కుమారుడు, మీ అభిషక్త గురువు రెవరెండ్ ఫాదర్ కాటు యోహాన్ స్వామిని దీవించండి, బృందాన్ని దీవించి ఆశీర్వదించండి. దేవ, ఈ ప్రసంగం ద్వారా ఎంతోమంది మారుమనసు పొందాలా, వారి జీవితాలు మార్చుకోవాలా, వారి కుటుంబాలు వెలుగు రావాలా, వారి జీవితానికి నూతనతో రావాలి. ప్రభావ, ఈ లోక ప్రమాణాల ప్రకారం కాకుండా పరలోక ప్రమాణాల ప్రకారంగా జీవించే వాక్యాన్ని దయచేసి వేడుకుంటున్నాం. ఈ లోక పోకడల ప్రకారంగా కాకుండా పరలోక రాజ్యం పోకడల ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేసి వేడుకుంటున్నాం. దేవా, ఈ దేవాలయంలో దివ్య పూజలో పాల్గొంటూ ప్రార్థన చేసి వీళ్ళందరికీ దీవించుకుని ప్రార్థన చేస్తున్నాం. ఈ మా మనలన్నింటినీ కూడా మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.